వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి కన్నీటి గోస పేరుతో 6 రోజులుగా ఆయన చేస్తున్న మహాపాదయాత్ర సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని గణేష్పల్లి, నరసన్నపేట, ఎర్రవల్లి మీదుగా కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవసాయ క్షేత్రం చేరుకుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ దే అధికారమని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర గోదావరి కన్నీటి గోస పేరుతో 6 రోజులుగా నిర్వహిస్తున్న యాత్ర శనివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగాయని అబద్ధ ప్రచారం చేసినప్పుడు రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కూటమితో పొత్తు పెట్టుకోవడమే కారణమని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణ పొరుగు రాష్ట్రం. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలో కూటమి పోటీ చేయకుండా అసలు చంద్రబాబు గెలిచేవాడు కాదని అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గత 10 ఏళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ సమస్యల వలయంలోనే చిక్కుకుంది. ముమ్మాటికి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. కాలం తెచ్చిన కరువు కానే కాదు. గతంలో కూడా మోడీ నా మేడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు. పట్టుతోనే నేను తెలంగాణ కోసం ఎదిరించి నిధులు తీసుకొచ్చాను. ఇంకా తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. కానీ గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో అసలు మేనిఫెస్టోలో పెట్టని పథకాలను సైతం రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణని ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేస్తే ప్రస్తుతం మంత్రి అనుభవం లేని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టనుంది. ఇందుకు కావలసిన వ్యూహాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, ఖచ్చితంగా తెలంగాణలో అధికారం మారబోతుందని కేసీఆర్ తేల్చి చెప్పేశారు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.